దేవుని స్తోత్రం. అందరికి కూడా ప్రభు నామములు శుభవందనాలు. ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చదివేదానికి ముందు 16వ వచనం కూడా చదువు. యెహోవా ఈ వాక్కు సెలవిస్తున్నాడు, మార్గములను నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించి వేలుకలకు మార్గమేదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. అయితే వారు మేము అందులో నడుచుకొనము అని చెప్పుతున్నారు. అందుకని ఇప్పుడు చెప్తున్న మాట 17వ వచనం. దేవుని వాక్యములో నుండి మనము చదువుతున్నట్లుగా ప్రతి ఇరా అంటే ప్రతి శతాబ్దం లేకపోతే ప్రతి యుగంలో కూడా దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ఆయన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, అందరికీ కూడా భూలోకమా సమస్త అన్యజనులారా, అన్యజనులు అంటే యోధేతరులు, అంటే నాన్ జ్యూస్ అన్నారు, యూదులు కాని వారందరూ, సమస్త అన్యజనులారా, భూలోకమా సంఘమా వినుడి. కాబట్టి బైబిల్లో ఉన్న దేవుడు భూలోకమంతటికి కూడా సమస్త అన్యజనులందరికీ కూడా దేవుడు కనుక వారిని ఉద్దేశించి మాట్లాడటం, వారిని ఉద్దేశించి బైబిల్ సంబోధించటం, వారికి హెచ్చరిక కలుగజేయడం, అందరికీ కూడా బైబిల్ అందరితో మాట్లాడటం మనం చూస్తున్నాం. కాబట్టి బైబిల్ ఇశ్రాయేలు ప్రజలకు, బైబిల్ యూదులకు, బైబిల్ క్రైస్తవులకు మాత్రమే కాదు. ఇది ముందు సాధారణమైనటువంటి సంగతిని గ్రహించాలి. క్రైస్తవుల కోసం బైబిల్ రాసుకోవాలి, యూదుల కోసం పాత నిబంధన రాసుకోవాలి. యేసు ప్రభు వచ్చిన తర్వాత క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వారి కోసం కొత్త నిబంధన రాసుకోవాలి. ఎవరు రాసుకోవాలి? అట్లా రాసేది సమస్తమైనటువంటి అన్యజనులారా, అలాగే భూలోకమా మీరు వినండి. వారు దేవుని మాట వినమని త్రోసివేయుచున్నాం. ఎవరు? దేవుని ప్రజలు దేవుని మాట వినము, మాకక్కర్లేదు అని త్రోసివేసినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ అంటే అర్థం ఏంటంటే దాని ఫలితములు, దాని యొక్క పర్యవసానం ఏంటో తెలుసుకోవాలి. దేవుని మాట వినకపోతే వింటే వింటా, వినకపోతే నా ఇష్టం అన్నావు అనుకో, వినకపోతే దాని కాన్సిక్వెన్స్ ఏంటో తెలుసుకోవాలి. దాని ఫలితము లేక పర్యవసానము. వినడానికి వినకపోవడానికి మన చేతిలోనే ఉందంటే కొనాలి. ఒకవేళ స్వేచ్ఛ ఉండొచ్చు. నేను నేడు మీ ఎదుట జీవమును మరణమును పెట్టుచున్నాను, దీవెనను ఆశీర్వాదమును పెట్టుచున్నాను, ఏది కావాలో కోరుకోండి. కాబట్టి ఆప్షన్ మనకే ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఆప్షన్లోనే కంపల్సరీ ఉన్నాయి. తప్పనిసరి కూడా రెండో తెలిసిందా, నమ్మకపోతే నమ్ముతాం, నమ్మితే నమ్ముతాం, నమ్మకపోతే నమ్మకపోతాం. మా ఇష్టం అంటే నమ్మని వానికి శిక్ష విధింపబోదు. ఖచ్చితంగా బైబిల్ సెలవిస్తాం. ఎందుకంటే అంటారు. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఒకటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, భూలోకమందరి భూమి మీద ఉన్న
సూర్యుని క్రింద భూమి మీద ఉన్న సమస్తమైన మానవాడి అంతటికి, ఆల్ మ్యాన్ కైండ్, సమస్తమైన మానవాడి అంతటికి, సమస్తమైన వాటికి కూడా సృష్టికర్త. కాబట్టి ఆయనకు అధికారం ఉంటుంది, ఆయనకు మాత్రమే. కీడు కలుగ చేయడానికి ఆయనకి అధికారం ఉంటుంది, మేలు కలుగ చేయడానికి ఆయన. అందుకనే మృతి నొప్పించు వాడను జీవింపజేయు వాడను నేనే అన్నాడు. అలాగనే కీడులో మేలులో కలుగు చేయు వాడను కూడా నేనే. చూడుమో జీవమును కీడులో నీ ఎదుట ఉంచి ఉన్నాడు. ఏది కావాలండి చూసుకో అంటే ఏం చెప్తాం? అయ్యా మరొకరి నాకు కీడు కావాలని కోరుకుంటే మేలు కావాలండి, అన్ని మేలే కావాలి, మేలు మీద మేలు, అన్ని మేలులు కలగాలండి కోరుకుంటాడు. కోరుకోవడం తెలిగే మొదటమే కాదు. ఎవరికైనా ఏదన్నా పెద్ద ఆస్తి కావాలి, ఒక సంపద కావాలి, ఒక గృహం కావాలి, ఒక మంచి వాహనం కావాలి, కోరుకోవడం తేలిక కష్టమా? అది సంపాదించుకోక పరలోక రాజ్యం చేరాలి, దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి, కోరుకోవడం తేలిక. దాంట్లో పేరు పరలోక రాజ్యంలో ఉండండి, పరలోక రాజ్యంలో ఉండండి కోరుకోవడం తేలిక. పరలోక రాజ్యం గురించి పాటలు పాడటం తేలిక, మాటలు మాట్లాడటం తేలిక, అన్ని తేలిక. కానీ శాతం అంత తేలిక మాత్రం కాదు. మనం అనుకున్నంత తేలిక దానికి చాలా సాహసం ఉంటుంది. దేవుని వాక్యము ప్రవచనంతో ఉపమానములతోటి ముడిపడి ఉంది, కానీ చాలా సంగతులు అర్థం కాదు. నిదానంగా అర్థమవుతాయి. బోధించి ఆయన బోధకుడు, ఆయనకి ఆయనకి కావాలి. కానీ వాక్యం చదవటం సాధారణమైనటువంటి విశ్వాసులమైన మనకు అంత పెద్దగా అక్కర్లేదు అని అనుకుంటే కట్ట పొరపాటు. బోధకుడు తన కోసం పాత నిబంధన కాలములో యాజకుడు, ప్రతి ప్రధాన యాజకుడు తన పాపముల నిమిత్తమును ప్రజల పాపముల నిమిత్తము పరిహారం చేయడానికి పోయేవాడు. కాబట్టి బోధకుడు తన కోసం చదువుకోవాలి, చెప్పడం కోసం కూడా చదువుకోవాలి, ఇతరులకు బోధించడం కోసం. కానీ ఒక ముఖ్యమైన సంగతి, మనకెందుకు లేదు, మనం వింటమేగా మనకెందుకు కష్టం. నేను మాట్లాడాను, చెప్తాను, చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకున్నాం పోదాం అట్లా ఎందుకు? ప్రభువుని వెంబడించుతున్న ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణమైన అవగాహన వాక్యం మీద కలగాలి. ప్రతి విశ్వాసి ఆయన అనుసరించుతున్న ప్రతి వ్యక్తికి తెలియాలి. ఎందుకంటే నువ్వు బాల్ చేస్తావు దేవుని బంధు, నువ్వు గొప్ప పక్కన కూడా పోనీ ఇదే అనుకుని ఇదేనంటే చెప్తాను పక్కన. అందుకని అందుకే శాస్త్ర పరిస్థితి మీరు కూడా పోరు, పోయే వాళ్ళు కూడా పోకుండా చేస్తారు. మీది వల్లే దేవుని రాజ్యము మోసం వేయబడుతుంటున్నారు. ఎందుకంటే తెలియదు, ఏదో తెలిసిందే చెప్తా ఉంటాను, పీచి మాత్రం పీచి వాహనం. చూడండి, ఇదే ఎనిమిది గ్రంథంలో వీళ్ళు ఏం చెప్తున్నారు? ఏం పర్లేదండి, నీకేమి ఇబ్బందులు రావు, హాయిగా ఉంటారు, కష్టాలు రావు, కీడు రాదు అని చెప్తున్న అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. 5వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. వాటి ప్రకారము నీకు నాశనము చేయండి, ఆయనలో విశేషముగా నాశనము చేయబడి దాని శాఖలను కొట్టివేయండి. అవి యెహోవా విఖం అంటే దాని శాఖలను కొట్టు, దాని గొప్పలు, దాని కాండము అంటే పితరులు మొదట ఉన్నటువంటి వారు అదేమో
దేవుడికి సంబంధించిన విశ్వాసంలోనే ఉన్నారు. దీని శాఖలు ఉన్నాయి, కొమ్మలు వాటిని కొట్టి చెట్లు కొట్టమంటున్నాయి. చెప్పదలిసింది సరే, అది చెప్పింది బైబిల్ ఎప్పుడు కూడా ఉపమానంలో ఉంటుంది, పేటబుల్స్ లో ఉంటుంది. అర్థం కాదు, అంతేదికి అర్థం కాదు. నాకంతా అర్థమైపోయింది అనుకున్నాను. అంత కూడా ప్రొఫెసీ అండ్ పారబుల్స్, ప్రొఫెసీ అండ్ పారబుల్స్, ప్రవచనము అలాగే ఉపమానం. అందుకే చూడండి ఏమంటాడు, ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు. మీరేం చేశారు? బహుగా విశ్వాసఘాతకము చేశారు. విశ్వాసఘాతకులై నేను వారిని పోషించుచున్నను, వారికి తోడై ఉన్నను, వారిని ఐగుప్తులోంచి బయటికి తీసుకొని వచ్చినను, 40 సంవత్సరములు అరణ్యములో వారికి భోజనం పెట్టినను, వారి చెప్పుల వారు కూడా తెగిపోలేదు, వారి అంగీలు కూడా పట్టగినవి. ఇంత నేను చేస్తే నన్ను రోసి వేసి నన్ను వదిలిపెట్టి పోతారా? ఇది విశ్వాసం కాకపోవు కాదు. దేవుడు శిక్షించకపోతే పోతాం. ఎందుకో తెలిసిందా? ఏ దేశమైనా, ఏ జనాంగమైనా, ఏ వ్యక్తి అయినా ఆయన మాట వినకపోయినప్పుడు శిక్ష ఉంది. శిక్ష రావటం మంచిదా కాదా? శిక్షించడం మనం ఏమంటాం? అబ్బే మంచిది కాదండి దేవుడు. కానీ ఇంకో పిల్లవాడు పొరపాటు చేసి అనుకోండి, నన్ను వదిలేసామనుకోండి, ఇంకా పొరపాటు చేసుకుంటూ పోతాం. వాడిని శిక్షించామనుకోండి, ఈ తప్పని మళ్ళీ ఇంకోసారి చేయకుండా ఉంటాడు. దేవుడు కూడా చేసే పని అది. దేవుడు శిక్షించు, ఆయన శిక్షించుట న్యాయం. లేకపోతే ఇక నువ్వు పడిపోతావు, తప్పగా పడిపో. అది అందుకే ఆయన శిక్ష అనేటువంటి మేత, శిక్ష కూడా మేత. చూసారు చదవండి ఏం చేస్తున్నారు ఇక్కడ అబద్ధ ప్రవక్తలు? వారు వారు ఏమంటారు? పలుకువాడు యెహోవా అననియు ఆయన లేడనియు. ఎవరో అబద్ధ ప్రవక్తలు, పలికేది దేవుడు కాదు. ఏమండి? కీడు మనకు రాదనియు, ఖడ్గమైనను కరువైనను. ఏమండి? ఖడ్గమైన కరువైన మనము చూడండి, మనకు అంతా కూడా మేలే జరుగుతుంది. ప్రవక్తలు వీళ్ళు గాలి మాట చెప్తున్నారు. గారు బయటికి గాలి మాట చెప్తున్నారు. అరే పరలోకం లేదు, నాకు లేదు, ఇవన్నీ గాలి మాట. వారు విశ్వసినప్పుడు తాగిపోయింది, తినవచ్చు, ఉండొచ్చు, జీవించవచ్చు అని సైతాను ఒక పక్కన లోకములో బోధిస్తూ ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలు చెబుతున్నారు, పలికించేది యెహోవా కాదు, పలుకువాడు యెహోవా కాదు, పలికించేది యెహోవా కాదు. ప్రవక్తలు గాలి మాటలు పలుకుతున్నయో, ఆజ్ఞయించువాడు వారితో లేడనియో. అమ్మా, తాము చెప్పినట్టు తమకు కలుగునని, తాము చెప్పినట్లు తమకు కలుగుననియో చెప్పుదురు. కావున సైన్యమును పలికినట్టు యెహోవా ఇలా సెలవిస్తున్నారు, వారి ఈ మాటలు పలికినందున నా వాక్యమును వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగా,
ఈ జనమును కట్టెలుగా చేసేదను ఇదే యెహోవా వాక్కు. ఆయన నోటి మాట అగ్ని, వాళ్ళ కట్టెలు, అగ్ని కట్టెలు కాల్చి. దేవుడు ఎప్పుడూ ఒక మాట, ప్రతి ఇరాలో, ప్రతి యుగములో కూడా, ప్రతి తరములో కూడా దేవుడు తన ప్రజలను కాపాడుతూ ఉన్నాడు. లోకం తన ఎందుకు విశ్వాసం వచ్చిన వారిని కాపాడటం మాత్రమే పనిపెట్టుకోవాలి. ఆయన తన ఎందుకు విశ్వాసం వచ్చిన వారిని కాపాడుతున్నాడు. లోకమంతటిని గురించి కూడా ఆయన శ్రద్ధ కలిగిన వాడుగా. అది దేవుడి లక్షణం. నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేను దేవుని ఇస్తా, నా దగ్గరికి వాళ్ళు రాలేదు పో. మనిషికి అర్థం ఇది. కాబట్టి మీరు మా పెళ్లికి వచ్చారు, నేను మీ పెళ్లికి వస్తున్నా. మీరు కూడా ఎంత చదివించారో కూడా పుస్తకం తెలిసి చూసి రాస్తావు. పుస్తకంలో నోట్బుక్ లో చదివి అది తీసుకెళ్ళి మళ్ళీ ఇస్తా. మనిషికి ఉన్న బుద్ధి దేవునికి ఉంటే ఇంకా దేవుడు బతకడం. అదే కదా దేవుని లక్షణం వేరు, దేవుని ప్రేమ వేరు. ఏమండి అపారమైనటువంటి ప్రేమ. అంతేగాని మనలాంటి ప్రేమ. మనము శత్రువులపై ఉంటుండగా, భక్తిహీనులపై ఉంటుండగా, పాపులపై ఉండగా, మమాపత్రికి అయ్యారు. ఆయన మనలను ప్రేమించారు. నాలో నిన్ను వంశగా నాలో నిన్ను గాంచగా ఆయన మనలాంటి వాడు. యుక్త కాలము భక్తి జీవన కొరకు ఆయన తీసుకెళ్ళి దేవుడిని సంతోష పెడతాం. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట మనం చదువుతున్నాం. 20 షేబా దేశము నుండి షేబా దేశంలో సామ్రాణి ప్రసిద్ధి అనమాట. షేబా దేశం రాణి మరి సొలొమోను దగ్గరికి పోయి వెళ్ళి అనేక బహుమానము తీసుకుని వెళ్ళి, షేబ నుండి నాకు సామ్రాణి దూర దేశం నుండి వచ్చు
మధురమైన చెరుకు నాకెందుకు, నీ ధర్మములు నాకు ఇష్టమైనవి కావు. నీ బలుల యందు నాకు సంతోషము లేదు. అవునా, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్ళు వేసేదాను. తండ్రులేమి బిడ్డలేమి అందరూ దానికి తగిన కింద పడ్డారు. కాబట్టి ప్రభుత్వం ఆయన మాట వినకుండా, ధర్మశాస్త్రము వినకుండా, సాంప్రదాయం ఇంకేమిటో ఇంకేమో బదులు ఏర్పడదు, ఇవన్నీ కూడా నాకు అక్కర్లేదు. ఇంకో ముఖ్యమైన సంగతి, ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా భయపడుతుంది. మనకు కనపడుతుంది మళ్ళీ అనుకుంటుంది ఇవన్నీ కూడా పాత నిబంధన కాలంలో ఇవన్నీ ఛాయలాగా ఉన్నాయి. రియాలిటీ, when the reality appears, the shadow will automatically disappear. నేను ఒక వాస్తవం బయటకు వచ్చినప్పుడు, వాస్తవం వెలుగులో కనిపెట్టినప్పుడు నేను వెళ్ళిపోతాను. ప్రభు అంటున్నాడు, ఆయన ప్రతి తరములో ప్రతి యుగములో God is the God of all mankind. ఏ తరములైనా ఏ వాళ్ళైనా బైబిల్లో ఉన్న దేవుడే దేవుడు. ఆయన అందరికీ మనం చదువుతున్నప్పుడు అమధ్య గురించి చదువుతున్నప్పుడు కూడా ఒక మాట కనపడుతుంది. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయంలో పెడితే అక్కడ ఒక మాట మనం చదువుతుంది. ఆయన మన యొక్క అమధ్య గురించి చదువుతున్నప్పుడు ఆయన వీళ్ళు ఏం చేశారంటే, దేవుని యుద్ధం చేయడానికి ఇతడు అమధ్య వెళ్తున్నప్పుడు వాళ్ళు చేసేటప్పుడు ఇది ఏంటంటే, దేవుని మీద నుండి వారు తొలగిపోయి దేవుని వెళ్తున్నారు. వేరొక వైపు వారి మనసు వారు మళ్లించుకున్నప్పుడు దేవుడు ఒక విపత్తు వారి మీదకి నడిపించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైనా సరే, ఏ తరంలోనైనా సరే, దేవుడు ఆయన మాట వినడానికి ప్రవక్తలను నియమిస్తూ ఉన్నాడు. పాపు బాలులకు నేను కావలి వారిని ఉంచాను. అదే సమయంలో ఇంకో ముఖ్యమైన మాట ఏంటంటే, తన ప్రజలను కాపాడటం మాత్రమే కాదు, తన నమ్మిన వారిని కాపాడటం మాత్రమే కాదు. ఎందుకంటే అందరూ ఆయన ప్రజలు దొరకారు. అందరికీ ఆయన బోధింప చేస్తూ వచ్చారు. తను నమ్మినటువంటి వారు మాట వినకపోయినప్పుడు వారిని శిక్షిస్తూ, ఇదిగో ఈ దేవుడు పరిశుద్ధుడు కనుక ఈయన ప్రజలు ఈయన మాట వినకపోయినప్పుడు, మార్గం తప్పినప్పుడు వారిని కూడా స్పేర్ చేయదు, విడిచిపెట్టదు అని వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు వీళ్ళేమో తెలుసుకోవాలి, ఆయన ప్రజలు ఈ దేవుడు మనకే దేవుడు, మన సొంతం అనుకున్నాం, మనకేంటి ఈయన అందరికీ దేవుడు. కనానీయులు, యెబూసీయులు, హిత్తీయులు, ఏమండి గిర్గాషీయులు, వీళ్ళందరూ 7 రకాలైనటువంటి జాతులు మారుతున్నారే, వాళ్ళందరినీ అక్కడి నుంచి తోలివేయమని చెప్పినా వాళ్ళు ఆయన ప్రజలు కాకుండా పోలేదు. కాబట్టి బైబిల్లో దేవుడు అందరికీ దేవుడే. నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత అదే మాటది అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం ప్రకారంగా ఏమో తెలిసిందా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు.
కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు. అందుకని ఎప్పుడు కూడా ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టలే. అందరూ ఆయన ప్రజలు కనుక అందరూ ఆయన్ని సేవించాలని, అందరూ ఆయన నామము కనపరచాలని. మీరు ధర్మశాస్త్రము మీరే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్న మాటని చూడటానికి ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని కూర్చున్నటువంటి సంఘటనలాగా కనపడవచ్చు. కానీ యూదా జనాంగం చెరలోనికి వెళ్ళక ముందు చెప్పబడినట్టుగా, హెచ్చరిక చేయబడినట్టుగా కనబడవచ్చు. కానీ అదే సమయంలో లోకమంతటికి కూడా దేవుడు ఈ సంగతులను బయలుపరచడం ఆయన చిత్తమైంది. మీరు చూడండి 5వ అధ్యాయం 30-31. ఘోరమైన భయంకరమైన కార్యము దేశములో జరుగుతున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, నాయకులు వారి పక్షమున ఏలుబడి చేశారు. అలాగూ జరుగుతున్న ప్రజలకు ఇష్టము, దాని ఫలము దొందులప్పుడు మీరేం చేయుదురు. అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారు? ఏం జరుగుతుంది, అంతా బాగానే ఉందండి, ఏమి ఇబ్బంది లేదు, మీకు ఏ కీడు లేదు. అందుకే అంతే, సమాధానము లేని చోట సమాధానం అని చెప్పి నా జనులకు గాయములకు పైనే నయం చేస్తున్నారు అని బాగు చేయడం 14వ వచనంలో మనం సిగ్గుపడవలసి వచ్చారు. ఎంత మాత్రములో. కాబట్టి దేవుని యొక్క మాటలు అనుసరించడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. అందుకనే బాల్యము నుండి నీవు నా మాట వినకపోవడమే నీకు వాడుకైపోయింది అన్నాడు దేవుడు. మనుషుల యొక్క తత్వం ఏంటి? యెషయా 1వ అధ్యాయములో ఆకాశం ఆలకించుము, భూమి చెవియొక్కుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసింది కానీ వీరు నా మీద తిరుగుబడి ఉన్నారు. తన కామంతో ఎరుగును, వాడితో తన సొంత వారిని దొడ్డి తెలుసు. ఈ ప్రజలు మాత్రం దేవుడు ఎప్పుడూ కూడా మాట్లాడుతూనే ఉంటాడు. తన ప్రజలకు హెచ్చరిక చేస్తూ లోకమంతటితో మాట్లాడు. సార్, భూమి ఆకాశంతో పట్టిన సాక్ష్యములుగా నిలుపుతున్నాడు. ఎందుకంటే దేవుడు అన్నిటికీ సృష్టికర్త, అందరికీ సృష్టి. ఆయనకే బాధ్యత ఉండదు. ఆయనకే అందరి కొరకు బాధ్యత. అందరినీ పట్టించుకోవడం ఆయనకే బాధ్యత. ఎప్పుడు కూడా మనం నమ్ముకున్నాం కాబట్టి మనకి దేవుడు అండి అని అనబా. ఆయన సమస్త మానవాళి అంతటికి కూడా దేవుడు. కాకపోతే సమస్త మానవాళికి, నమ్మని వారికి ఆయన ప్రభువు కాదు. నమ్మిన మనకు ఆయన దేవుడు ప్రభువు. వాళ్ళకి మాత్రం దేవుడు అంటే అర్థమేంటారా? ప్రభు అంటే ప్రభుత్వము చేయవా అంటే అర్థమేంటనమాట. దేవుడు అనొచ్చు, సైతాను ఉన్నాడు, సైతాను కూడా యస్సు ప్రభుని దేవుడు అని అంటాడు. కానీ ఆయన చెప్పినట్టు సైతాను వింటారా? అంటే కదా, సాతాను అంతా దేవునికి విరుద్ధమైన సంగతే కదా. నీవు దేవుని కుమారుడవు కాబట్టి రాళ్ళు రొట్టెలు అవ్వనట్లుగా ఆజ్ఞాపించు. దేవుని కుమారుడు కాబట్టి దూకు, నీకు ఎముకలు ఒకటి కూడా విరిగిపోను. ఇప్పుడు సైతాన్ కూడా తెలుసు దేవుడు, కానీ ప్రభువుగా ఇది. అందుకే బైబిల్ చెప్తుంది రక్షణ ఎలా కలుగుతుంది అంటే రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఏమనగా ఏమంటే యేసు ప్రభువని అంటే నా ప్రభువు నా మీద ప్రభుత్వము చేయు అంటే నేను ఆయన అధికారములకు లోబడుతున్నాను.
ఇదే మనం చేసే పని. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో మూడవ దినమున లేచినని నీ హృదయముతో విశ్వసించినట్ల నేను రక్షణ పొందుతూ ఉంటాను. పాపక్షమాపణ పొందు రక్షణ పొందు. నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో అంతే మనం చేసి కనుక ప్రభుని అంగీకరించడం అంటే అది హృదయం ముందు విశ్వసించడం, నోటితోనేమో మిగతా వాళ్ళందరూ చాలా ఎక్కువ మంది హృదయంలో ఉన్నాడు అండి, నోటితో ఒప్పుకోకపోతే ఏమైంది. కొందరు నోటితో ఒప్పుకుంటారు, హృదయంలో లేదు, ఊరిలో నోటితో అయిపోయింది అంటే. కానీ రెండు సంగతులు చెప్పాల్సి వచ్చింది. రోమా పత్రికలో పౌలు ఏమంటే హృదయమందు విశ్వసించడం, నోటితో హృదయంలో విశ్వసించు దేవుడు ఆయనను నీ హృదయమందు విశ్వసించుడయో. అలాగనే నీ ప్రభు అని నోటితో ఒప్పుకొనుడయో ద్వారా నీవు రక్షణ కలుగుతుంది నీకు. కనుకనే ప్రియమైన దేవుని వెళ్తారు. మనం చదువుతున్న మాట ప్రకారంగా ఇర్మియా గ్రంథంలో ఏమండి మనం చూస్తున్నట్లుగా మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. అలగించుడి, వారు చేరు పూరధ్వని వినపడుచున్నది. అయితే మీరేమన్నారు, మేము వినవండి, మాకు వద్దు అంటే వినం. అడిగిన మాట దేవుని మాట చెప్తాను అనుకోండి, మేము వినవండి ఎట్లా, నాకు వద్దండి, మేము వినం. వినపోతే పో, వినవండి ఏమవుతుంది, అదే కదా. మేము వినవండి అని వారు త్రోసి కూర్చున్నారని అంటున్న వాక్యం. యేసు ప్రభువారు బోధ చేస్తున్నప్పుడు కొండ మీద ప్రసంగంలో మాట్లాడి కదా అని చెప్తున్నారు. మీరు ఏ వింటున్నారో జాగ్రత్తగా చూసుకోనండి, ఎలా వింటున్నారో చూసుకోనండి. వినటం వలన విశ్వాసం, వినుట వలన విశ్వాసం. అది కూడా ఏమి వినాలి, దేవుని మాట. అనేక సంగతులు వింటాము సంగతి, కానీ దేవుడి మాట విని లోపడాలి. వినటం ఒక ఎత్తు, విని దానికి విధేయత చూపటము రెండవ స్టెప్. ఖచ్చితంగా కొందరు వింటారు, వింట మట్టుకు విందురు. అందుకే చివరి వాళ్ళని ఏమన్నారు, మీరు వినట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. కొందరు వింట గ్రహింపలేదు, ఏమి లేదు. ఇదొక రకం. కొందరే అసలు లేదు, చూసిన మట్టుకు చూదురు కానీ కాదు. మీరు విని గ్రహింపకున్నట్లు మీరు హృదయం క్రోపి ఉన్నారు. వారు తమ చెవులతో మందముగా వింటున్నారు. ఏదో ఏమి కాదన్నట్టుగా దేవుని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మెలుగుతాం, చాలా జాగ్రత్త. ఎందుకంటే నువ్వు మందంగా ఉన్నావు కాబట్టి మందంగానే ఉండి నీకు జీర్ణం అవుతా మందంగా అవుతుంది. డైజెస్ట్ అవ్వాలి కదా ఎండాదానం దీన్ని. అలాంటి వాక్యం కూడా భూషించిన తర్వాత అది కూడా వంట పెట్టాలి. శరీరానికి ఆహారం వంట పడుతుంది, ఆత్మకు దేవుని వాక్యము ఆత్మకు కూడా పనిచేయాలి. పని చేయకుండా ఎలా దేవుని వాక్యం ప్రతి వ్యక్తిలో కూడా పని చేయాలి. పని చేసినప్పుడే మేలుకొను. చూసారా,
ఏం ఇబ్బంది లేదండి అని పక్కన ఉన్నటువంటి వారు తేలిగ్గా అవి చెప్పి మనుషులను అబద్ధము మాటలు ఏమి మీకు ఇబ్బంది లేదు, హాయిగా ఉండొచ్చు, ఏ కీడు రాదు అని చెప్తున్నారు. ఆ మాటలు కనుక మీరు అంగీకరిస్తే చూడండి 7వ అధ్యాయం నిర్వ్యాకరణం ఇక్కడే 7వ అధ్యాయం 23 ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన నేను మీకు దేవుడై ఉండును, మీరు నాకు జనుడై ఉండును, మీకు క్షేమము కలుగునట్లు మీకు ఆజ్ఞాపించుతున్న మార్గమంతటి మీరు నడుచుకోనండి. మీకు క్షేమము కలుగునట్లు నేను ఆజ్ఞాపించిన మార్గమంతటి యందు ఉండి నడుచుకోనండి. అయితే వారు వారు వినకపోయింది చెవి వినకపోయింది. దేవుని మాటలు వినకపోవడమే వాడుకయ్యి మనిషి. అందుకని కీడు, విపత్తు, వినాశనం ఏ దేశానికైనా తెలిసిందా? ఎప్పుడైనా మీరు చూడండి, ఏ దేశమైనా కానీ ఏ జనాంగమైనా కానీ దేవుని మాటకు విరోధంగా ఏం చేశారో వారి మీదకి ఒక తీక్షణమైనటువంటి శిక్ష వస్తుంది. ఖచ్చితంగా సందేహం ఎప్పుడు కూడా చరిత్ర అలాగే జరుగుతుంది. దేవుని మాట తోసిపుచ్చుకోవడం. ఒకనొక రోజున దొరకదు దేవుని ఆమోసు గ్రంథం ప్రకారం. అప్పుడు వెతికినా దొరకదు నీకు వాక్యం. జనులు ఈ దిక్కు నుండి ఆ దిక్కునకు పరుగులు విడుదలు కానీ వాక్యము దొరకదు. అది అన్నపానములు పుచ్చుకోనకపోవడం వలన, అన్నపానములు లేకపోవడం వలన కలిగే క్షామము కాదు, దేవుని మాట వినకపోవడం వలన అంటాడు ఆమోసు గ్రంథం. రాబో దినమున యందు దేశములో నేను క్షామము పుట్టింతును. క్షామం అంటే కరువు, శాపము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవడం వలన కలిగేటువంటి శాపము కాక యెహోవా మాట వినకపోవడం వల్ల, అంటే దొరకపోవడం వల్ల. దొరకలేదు కాబట్టి వింటున్నాను, ఇప్పుడు దొరికినా పెట్టుకున్నా తేడా. దేవుని మాట వింటే ఒక గొప్ప ఆశీర్వాదం, గొప్ప మేలుకులు. 95వ కీర్తన 7వ చరణం, రండి నమస్కారము చేసి సాగిల కొడుకును, నేడు మీరు ఆయన మాట వినినే కదా మీకు ఎంత మేలు. ఆయన మాట వింటే మీకు రండి సాగిలపడి నమస్కారము చేయుదము, మనలను సృజించిన దేవుని ఎదుట మోకరించుకోను అని చెప్పినాక ఆయన మాట వినేటప్పుడు మీకు ఎంత దేవుని మాట మంచి మార్గములోనికి నడిపిస్తుంది. ఇదే నిన్నది త్రోవ ఇందులో నడువండి. అసలు ఇంకో మాట ఆయనేమా ప్రభు అన్నాడు యోహాను సువార్తలో, నేనే మార్గములు సత్యములు జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరు దేవుని రాజ్యములోనికి, పరలోక రాజ్యములోనికి లేక దేవుని తండ్రి యొద్దకు ఎవరు రాదు ఎక్సెప్ట్ బై మీ. నేను లేకుండా రాలేదు. వినడానికి కొంచెం కష్టంగా ఉండదు మిగతా వాళ్ళకి, పైకి చెప్తున్న మాట వాస్తవం అంతే. కొన్ని పిల్లలు కొనుక్కుంటారని మాట్లాడుకుంటారు, మనం ఇబ్బంది పడాలి. వాక్యం పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సంగతులు ఉన్నట్టుగా మనము మాట్లాడుకోవాల్సి. అదే దాని గురించి మనకి ఏమి ఇబ్బంది లేదు. కనుకనే ఈ యొక్క పునరుత్థానమందు ప్రభునందు దేవుని పెట్టారు. మనం చదువుకున్నట్లుగా మేలు కలగాలని ఎవరు కోరుకోరు, అందరూ కోరుకుంటారు.
మేలు కలిగే మార్గం ఏదో అని అడిగి తెలుసుకుని అందులో నడవండి అని. మేలు కలిగే మార్గం ఏదో అడిగి తెలుసుకోండి, తెలుసుకొని అందులో నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే మాకు మేము అందులో నడుచుకోనము, నడుచుకోకపోతే పోతాం అంతే కదా. ఏమవుతుంది నడుచుకోవాలంటే ఇది పోబాకులా మంచిది కాదంటే నేనే పోతాను అనుకోండి, ఇది ఎటో మంచిది ఇది బాగుంటుందంటే వెళ్ళలేదు అనుకోండి, అంతే కదా. ఎందుకంటే వేదాంతరం దేవుని మాట ధిక్కరించి ఏవి మనుషులేవి కాబట్టి ఏం చేసేది దేవుని మార్గము, దేవుని మార్గం, దేవుని మాటలు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు మనం చదువుతున్నట్లుగా మేలు కలుగు మార్గమేదో అది అడిగి తెలుసుకొని అందులో నడవండి, అప్పుడు మీకు నెమ్మది. మేలు కలిగే మార్గం ఏదో అడిగి తెలుసుకోవట్లేదు, తెలుసుకున్నారు కానీ అందులో నడవట్లేదు, అందును బట్టి దాని తత్ఫలితముగా నెమ్మది లేకుండా ఉన్నారు. ఒక గుంపు మరొక సమూహానికి మేలు కలిగినటువంటి మార్గం ఏదో అడిగి తెలుసుకుని అందులో నడుచుకుంటూ ఉంటే బాధలున్నా, కష్టాలున్నా, ఇబ్బందులున్నా నెమ్మదిగా నమ్మిన వారిలోనే రెండు సమూహాలు. నమ్మాము, మేలు కోసం నమ్మాము, మేలు కలగాలి, కానీ అందులో నడుచుకోవట్లా కాబట్టి నెమ్మది. కొందరు నమ్మారు మేలు కోసమే, అనుకున్న మేలు కోసమే, కానీ ఆ మార్గంలోని జాగ్రత్తగా నడుచుకుంటున్నాం కాబట్టి వారికి నెమ్మది. మూడో గుంపు బయట ఉన్న వాళ్ళు అసలు నమ్మనోడు వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం. నమ్మిన వారిని, ప్రభుని నమ్మిన వారి నుంచి రెండు సమూహాలు ఆ మేలు కలిగే మార్గం ఏదో అడిగి తెలుసుకున్నాం, అందులో నడుస్తూ ఉన్నాం, అప్పుడు నెమ్మది అని బైబిల్ చెప్తుంది. మేలు కలిగే మార్గం ఏదో మేలు కలగాలి కాబట్టి తెలుసుకున్నాం, అందులోకి వచ్చాం, కానీ అందులో నడుచుకోవాలి కానీ నెమ్మది. అందుకని అసలు బయట ఇంకో మూడో గుంపు అసలు మేలు కలిగే మార్గం ఏది, అసలు ఇదేగా మేలు కలుగుతుందా అన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. ఆ మార్గంలోనికి రాకుండా ఉన్నారు. అది బైబిల్ బయట ఉన్నట్టు అర్థమైందండి. కానీ ఎవరైతే ఆ మేలు కలిగేటువంటి మార్గము అడిగి తెలుసుకొని అందులో నడుస్తూ ఉన్నారో వారికి సమాధానము కలుగుతుంది. కనుక ప్రభునందు ప్రియులారా, మనము ప్రభువుని ఎరిగినటువంటి వారముగా ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన మాట విని ఆయన ఆశీర్వాదములకు పాత్రులగుదుముగాక. ఆమేన్.